శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మీనరాశి వారికి ఈ వారంలో లాభస్థానంలోకి శుక్రగ్రహ ప్రవేశం జరిగింది 2వ తారీఖు నుంచి. సో దీని ప్రభావం జాతకుడికి ఈ వారం అంతా కూడా చాలా సంతోషంగా ఆనందంగా గడిపే అవకాశం ఉన్నది. సో ఏదైనా శుక్రుడు లాభస్థానంలోకి వచ్చినప్పుడు సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం లభించినట్టే. దానివల్ల ఏంటంటే మీకు మీ యొక్క తోడబుట్టిన వాళ్ళు, మీకన్నా ముందుగా పుట్టినటువంటి మీ అక్కయ్య గారు, వదిన గారు, మేనత్త గారు, ఎవరో ఒకరు అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు మీ యొక్క అభివృద్ధికి సహకరించే అవకాశం ఉన్నది. లేదా మీ యొక్క భార్య, కుమార్తె అయినా సహకరించవచ్చు. మొత్తం మీద లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది, స్త్రీల సహకారం పెరుగుతుంది. సో ఆ విధంగానే జాతకుడికి మరి ఏ సోర్స్ ద్వారా ఈ ఇన్కమ్ వస్తుందని పరిశీలించినప్పుడు తృతీయాధిపతి లాభస్థితి, అంటే మిత్రుల ద్వారా, మీలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ ద్వారా, మీలో ఉన్నటువంటి టాలెంట్ ద్వారా. అంటే శుక్రుడి యొక్క ఆదాయం ఏ విధంగా ఉంటుందంటే ఏదైనా సినిమా పరిశ్రమలో, కళారంగంలో, యూట్యూబ్ ద్వారా వచ్చే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క అత్తవారి దగ్గర నుంచి వచ్చే అవకాశం ఉంది. మీ తర్వాత పుట్టినవారు అంటే తృతీయ స్థానం కాబట్టి మీ సిస్టర్స్ ద్వారా, వాళ్ళ ద్వారా కూడా సహకారం లభించే అవకాశం ఉంది. మొత్తం మీద మీ యొక్క టాలెంట్ ద్వారా ధైర్యంగా ముందుకు వెళ్ళడం ద్వారా మరి మీకు అంటే కేవలం మనీయే కాకుండా ఏదైనా విలువైన వస్తువులు కానీ, బహుమతులు కానీ రావచ్చు. ఏదైనా ఒక శుభ సమాచారం కూడా జాతకుడికి ధనం కన్నా విలువైంది. ఈ విధమైనటువంటి శుభవార్త మీకు మీ స్నేహితుల ద్వారా వినే అవకాశం ఉన్నది. ఇక అష్టమాధిపతిగా లాభస్థితి, అంటే మీకు ముఖ్యంగా ఇన్సూరెన్స్ ద్వారా, ప్రైజ్ మనీ, లాటరీ, మీరు ఎవరికన్నా హెల్ప్ చేసి ఉంటే వాళ్ళు మీకు మంచి బహుమతి రూపంలో ఏదో ఒక విలువైన వస్తువు ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఒక ఆకస్మిక ధనలాభం, ఒక బహుమతి, అంటే శుక్రుడు కాబట్టి ఖరీదైన వాహనం అవ్వచ్చు, 2 వీలర్ అవ్వచ్చు, ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. మిమ్మల్ని ఏదైనా మంచి పార్టీకి ఆహ్వానించి మిమ్మల్ని బాగా సంతోషపరచవచ్చు. ఇది నెంబర్ 1. అయితే ఈ శుక్రుడి యొక్క స్థితి రాను రాను మీకు చాలా ఫేవర్గా మారిపోతుంది. ముందు 11వ స్థానంలో ఒక 15, ఒక 20 రోజుల తర్వాత 12వ స్థానంలోకి రావడం, దాని తర్వాత రాశిలో శుక్రుడు వచ్చా, ఇవన్నీ కూడా మీనరాశి వారికి సుమారుగా 4-5 నెలల పాటు శుక్రబలం అనుకూలంగా ఉంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు ఆర్థిక పరంగా తన యొక్క స్థితిని పెంచుకునే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. ఇక దాని తర్వాత సేమ్ గురువు 3వ స్థానంలో వక్రగతుడై నవాంశలో ఉచ్చులో ఉన్నాడు. అంటే ఒక విధంగా వ్యక్తిగతంగా మీకు కానీ లేదంటే మీ యొక్క సంతానానికి కానీ ఏదో ఒక గొప్ప అభివృద్ధి రావడం వల్ల మీ పూర్వపుణ్య కారణంగా మీరు చేస్తున్నటువంటి కృషికి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ప్రవచనాలు చెప్తున్న వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి వారి యొక్క స్థితిలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీకు మంచి ఆదరణ పెరుగుతుంది, మంచి గురువుగా మీరు గుర్తింపు పొందడం జరుగుతూ ఉంటుంది. మీకు ఎక్కువగా అభిమానులు, శిష్యులు, ఫాలోవర్స్ ఏర్పడడం వల్ల మీ టాలెంట్ కూడా పెరుగుతూ ఉంది. అంటే ఈ విధంగా 3వ స్థానంలో గురుబలం, లాభస్థానంలో శుక్రభాగం. ఒక విధంగా చెప్పాలంటే ఎక్కువగా లేడీ ఫ్యాన్స్ ఏర్పడుతూ ఉంటారు అన్నమాట. మీరు ఏ రంగంలో ఉన్నా మీకు స్త్రీల యొక్క అభిమానం ఎక్కువగా పొందడం జరుగుతూ ఉంటుంది. అది గుర్తుంచుకోండి. అలాగే మీ ఫాలోవర్స్ కూడా ఎక్కువగా మంచి మేధావులైనటువంటి ఫాలోవర్స్ కానీ, శిష్యులు కానీ ఏర్పడడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ మీనరాశిలో ఉన్నవాళ్ళు ఆధ్యాత్మిక రంగంలో ఉండడం, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా వాళ్ళు కథలు, కవిత్వాలు, రచనలు కూడా చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు సంఘాన్ని ఏదో విధంగా సంస్కరించాలి, సంఘంలో ఉన్నటువంటి కుళ్ళుని కడిగివేయాలి, ఏదో ఒక మంచి 10 మందికి అందించాలి అన్న కార్యక్రమంలో నడుస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఎక్కువ మంది రచనలు చేసేవారు, కళాకారులుగా ఉండేవాళ్ళు, ఫిలిం డైరెక్టర్లు, అంటే మంచి సంఘాన్ని సంస్కరించే ఫిలిం డైరెక్టర్స్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా 9వ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, అంటే ఇక్కడ రవి 9వ స్థానం, బుధుడు 9వ స్థానంలో ఉండడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి రీసెర్చ్ చేస్తున్న వాళ్ళకి, ఉన్నత విద్య ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి దూర ప్రాంతంలో విదేశీ అవకాశాలు రావడం కానీ, వాళ్ళని అక్కడికి ఆహ్వానించి వాళ్ళ యొక్క యూనివర్సిటీలో పనిచేయమని కానీ, అక్కడ పిహెచ్డి చేయమని కానీ ఇటువంటి ఆహ్వానాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులైతే వాళ్ళకి
ఉన్నత విద్యా యోగం, మంచి గురువు లభించడం ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే వారికి విద్యలో టాలెంట్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది భాగ్యస్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల జాతకుడు ఎక్కువగా పుణ్య కార్యక్రమాల్లో ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. మరి గురువు దృష్టి కూడా ఈ 9వ స్థానంలో ఉండడం వల్ల జాతకుడికి విదేశ ఆహ్వానాలు కానీ ఏదైనా దూర ప్రాంతంలో మీ యొక్క టాలెంట్ రుజువు చేసుకునే విధంగా అక్కడ వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానించి మిమ్మల్ని ఏదో సత్కరించడం, సన్మానించడం లాంటి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా జాతకుడి ఆలోచన వేరే విధంగా ఉంటుంది. జాతకంలో రాశిలో రాహు ప్రవేశించడం వల్ల రాహు యొక్క సంచారం 12వ స్థాని జాతకుడికి ఒక విధమైన అహంభావం ఏర్పడుతూ ఉంటుంది. తనకు తానే గొప్పగా ఊహించుకొని వచ్చిన అవకాశాలని రిజెక్ట్ చేయకుండా కొద్దిగా సహనంతో వచ్చిన అవకాశాలని ఉపయోగించుకుంటే మంచివాడిగా మంచి కీర్తి లభించే అవకాశం ఉంది. ఈ వారంలో మరి సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతుంది. డిసెంబరు 7వ తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి, అలాగే 6వ తారీఖున నాగపంచమి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు కూడా ఎవరి జన్మజాతకంలో సర్పదోషం లాంటిది ఉంటుందో వాళ్ళు దాని పరిహార నిమిత్తం ఈ 2 రోజులు కూడా విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల వారి జాతకంలో ఉన్నటువంటి సర్పదోషం పరిహారం అయ్యే అవకాశం ఉన్నది. అంటే అసలు సర్పదోషం ఏ విధంగా ఉంటుంది, దానివలన ఏ విధమైనటువంటి ఫలితం వస్తుంది అని గమనిస్తే జాతకంలో కేంద్రాల్లో పాపగ్రహాలున్నా, పంచమ స్థానంలో కుజుడు, శని, రాహు, కేతువు లాంటి గ్రహాలున్నా, వృశ్చిక రాశిలో ఇటువంటి పాపగ్రహాలున్నా, అలాగే శుభగ్రహాలైనటువంటి గురువు, శుక్రుడు, రాహుకేతువులతో కలిసిన ఈ విధమైనటువంటి సర్పదోషం అన్నది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు బలహీనపడి ఉన్న, నీచ స్థితిలో ఉన్న రాహుతో కలిసినా కూడా అంటే ఏదో విధంగా అంటే ప్రతి జాతకంలో కుజదోషం ఉన్నట్టు ప్రతి జాతకంలో కూడా ఏదో ఒక సర్పదోషం అన్నది కనబడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సర్పదోషం ఎందుకు ఏర్పడుతుందంటే తెలుసో తెలియకో సర్పాలకి ఇబ్బంది కలగడం వలన ఈ దోషం రావడం జరుగుతుంది. ఇది 7 తరాలుగా జాతకుడిని బాధించే అవకాశం ఉంది. అంటే మీ పూర్వీకులు 7 తరాలుగా అటు ఇటు వాళ్ళు ఏ దోషం చేసినా అది కుటుంబంలో అందరికీ రావాలనే ఏం లేదు, ఎవరో ఒకరికి రావచ్చు. మళ్ళా అది ఎక్కువగా ఈ సర్పదోషం మరి పిల్లలు కలగడంలో ఆలస్యం అవుతుంటుంది. ఎవరి జాతకంలో ఈ సర్పదోషం ఉన్నా వాళ్ళకి ఏమవుతుందంటే సంతానం లేటుగా పుట్టడం, పుట్టినవారు చాలా బలహీనంగా ఉండడం, ఆరోగ్యకరంగా లేకపోవడం, విద్య రాకపోవడం, ఏదో ఒక రోగం వస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే జాతకుడు చెడు వ్యసనాలకి లోనవుతూ ఉంటాడు. తల్లిదండ్రులను హింసించడం, ఇంట్లో డబ్బులు పట్టిపోయి ఖర్చు పెట్టడం, తాగుడు లాంటి కార్యక్రమాలు చేపట్టడం, పగలంతా నిద్రపోయి రాత్రులంతా మేల్కొని వివిధ ప్రాంతాల్లో సంచరించడం, ఇవన్నీ కూడా జాతకుడి యొక్క సర్పదోషానికి కారణమవుతూ ఉంటాయి. ప్రస్తుతం రుణ బాధలు ప్రతి జాతకుడికి కూడా అంటే ఎవరైతే ప్రస్తుతం రుణ బాధలతో ఇబ్బంది పడుతున్నారో, అంటే రుణ బాధలు అంటే ఏదో ఇల్లు కట్టుకొని హౌసింగ్ లోన్ తెచ్చామండి, కారు కొనుక్కొని హౌసింగ్ లోను, అమ్మాయికి పెళ్లి అది రుణ బాధలు కాదండి. మీరు ఏదన్నా వ్యసనానికి లోనై ఏదో పేకాట డబ్బులు పోగొట్టుకోనో, ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకోనో, ఉద్యోగంలో డబ్బులు వాడేసి యజమాని డబ్బులు వాడేసి అది బాకీ పడడం అన్నది రుణం తప్ప మన బాధ్యత కోసం పిల్లల్ని చదివించడానికి తల్లిదండ్రులను వైద్యం చేయడానికి అప్పు చేయడం అనేది ఆ అప్పుల బాధలు మీకు నష్టం లేదు, దానివల్ల మీకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఈ విధంగా మీరు వ్యసనానికి లోనై స్త్రీలకి డబ్బు వ్యసనం పెట్టడం, పేకాట ఆడడం వల్ల చాలామంది అప్పుల పాలు అవుతుంటారు. అది అప్పుల పాలు అవ్వటం వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వాళ్ళు ఈ నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు విధి విధానంగా వీలైతే ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించి మరి విధి విధానంగా స్వామిని పూజించుకోవడం వల్ల, అంటే ఏదో ఒక్కరోజు చేయడం వల్ల సరికాదు, ఆ రోజు ఒక దీక్షగా మనం ఈ రోజు నుంచి ఈ నియమం పాటించాలనుకొని కంటిన్యూ చేసుకుంటూ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించడం వల్ల ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి బెల్లం పానకం, చెరుకు రసం, తేనె, పాలు, అలాగే చలివిడి నైవేద్యంగా పెట్టి విధి విధానంగా పూజించడం వల్ల కంపల్సరిగా మీకు సర్పదోషం తొలగి మీరు మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటారని ఆశిస్తూ స్వస్తి.